ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో తాము చెప్పుకోదగ్గ స్కోరే చేశామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అందుకే 16 పరుగులతో విజయం సాధించామని తెలిపాడు. పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే తాము చేసింది సరైన స్కోరే అని శ్రేయస్ అభిప్రాయపడ్డాడు. నేను ఎప్పుడైతే బ్యాటింగ్ కు వెళ్లానో అప్పుడు పిచ్ పై పడిన బంతి విభిన్నంగా స్పందించిందని అన్నాడు. ఒక బాల్ ఏమో ఎక్కువ బౌన్స్ అవ్వకుండా తక్కువ ఎత్తులో వచ్చిందని, మరో బంతి నా బ్యాట్ కింద అంచును తాకిందని గుర్తు చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా స్వీప్ షాట్ ఆడటానికి ఇబ్బంది పడ్డారని తెలిపాడు. పిచ్ పై బౌన్స్ ఒక్కోసారి ఒక్కోలా వస్తుందని చెప్పాడు. ఇదే విషయాన్ని నేను మా బౌలర్లకు వివరించారని, వారు చేసి చూపించారని వెల్లడించారు. 2 ఓవర్లలో 2 వికెట్లు సాధించగానే విజయంపై మాలో ఆశలు రేకెత్తాయని అన్నాడు. ఒక మ్యాచ్ లో చాహల్ ఎప్పుడైతే వచ్చి బంతిని తిప్పాడో మాకు మరింత విశ్వాసం కలిగిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. నేను అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేశానని, బ్యాటర్లకు చాలా దగ్గరగా ఫీల్డర్లను మోహరించానని చెప్పాడు. ముఖ్యంగా నేను ఆ సమయంలో బాల్ కాస్త టర్న్ అవ్వడాన్ని గమనించానని అన్నాడు. అప్పుడే నేను చాహల్ ను శ్వాస మీద నియంత్రణ సాధించు కాస్త కూల్ గా ఉండని చెప్పానని వెల్లడించారు. ఖచ్చితత్వంతో బంతులేసి మనం బ్యాటర్లను అటాక్ చేయాలని సూచించారని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ లో తెలిపాడు. ఈ విజయంతో అతి విశ్వాసానికి పోమని, ఇది మాలో మరింత బాధ్యతను పెంచిందని అన్నాడు. ఇదే స్ఫూర్తితో తర్వాతి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తామని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తన పదునైన వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. తమ టీం చేసిన 111 పరుగులను కాపాడుకుంటూ 16 రన్స్ తేడాతో కోల్కతాపై విజయం సాధించారు. ఛేదనలో కోల్కతా టీం 95 పరుగులకే చతికిలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో కోల్కతాకు చాహల్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కోల్చాడు. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 8 పాయింట్లతో 4వ స్థానానికి వెళ్లింది. కోల్కతా నైట్ రైడర్స్ 6 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.